అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు విధిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. దీంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టాక్ మార్కెట్ల నుంచి డబ్బులు సంపాదించడం భ్రమ అన్నారు. దేశంలో 1% జనాభా మాత్రమే పెట్టుబడులు పెడుతుందన్న ఆయన యువత స్టాక్ మార్కెట్లకు దూరంగా ఉండాలని సూచించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు విధిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. దీంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టాక్ మార్కెట్ల నుంచి డబ్బులు సంపాదించడం భ్రమ అన్నారు. దేశంలో 1% జనాభా మాత్రమే పెట్టుబడులు పెడుతుందన్న ఆయన యువత స్టాక్ మార్కెట్లకు దూరంగా ఉంచాలని సూచించారు.